Dear students, welcome to IACE. Today's our discussion. So today's grand test mathematics TSSP 17 mock test explanation. So see the first question all of you. So here they're asking m is equal to 1 plus and so on up to 100, n is equal to 98 and so on up to 1. Then n plus n value is what? So we know very well this is sum of the first n natural numbers. మొదటి n సహా సంఖ్యల మొత్తం అప్ టు 100 కదా. సో మనకు ఫార్ములా కూడా తెలుసు కదమ్మా, n ఇంటూ n ప్లస్ 1/2. ఫస్ట్ m వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. m వాల్యూ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1/2 అంటే 100 ఇంటూ 100 ప్లస్ 1 అంటే 101/2. సో 2 హౌ మెనీ టైమ్స్ అమ్మా? 250 టైమ్స్. సో 50 ఇంటూ 100 5000. 5000 ప్లస్ 50 5050. m వాల్యూ విల్ బి 5050. కమింగ్ టు n వాల్యూ 98 వరకు ఉంది అప్ టు. సో 98 అంటే ఏంటమ్మా? సో 98 ఇంటూ 99 n ఇంటూ n ప్లస్ 1/2 49. సో 49 ఇంటూ 100 చేద్దాం. 4900లో నుంచి ఒక 49 సబ్ట్రాక్ట్ చేద్దాం. ఇప్పుడు 4900లో నుంచి 49 ఇంటూ 100 4900లో నుంచి ఒక 49 సబ్ట్రాక్ట్ చేస్తే 4851. సో అవర్ ఆన్సర్ ఇస్ ఎండ్ విత్ 1. సో అవర్ ఆన్సర్ ఇస్ ఎండ్ విత్ 1. చూడండి 5000 4000 9000 800 ఒక 100 9900 నాట్ 1 9901. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఈ రెండింటిని యాడ్ చేయాలి. m ప్లస్ n అడిగాడు కదా, m ప్లస్ n 5000 4000 9000 ప్లస్ 9800 50 50 101. సో 101 ప్లస్ 9800 9901. యువర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. The number 420 can be written in how many different ways as a product of two different numbers? 420 అను సంఖ్యను రెండు విభిన్న సంఖ్యల లబ్ధంగా ఎన్ని రకాలుగా రాయొచ్చు? చూడమ్మ, ముందు దీని ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. చూడమ్మా, సో ఏమని రాయొచ్చు? దీన్ని 2 ఇంటూ 210 రాయొచ్చు. అగైన్ 2 ఇంటూ 105 రాయొచ్చు. 2 ఇంటూ 210 2 ఇంటూ 105 105ని సో 3 ఇంటూ 35 రాయొచ్చు. 35ని 5 ఇంటూ 7 రాయొచ్చు. ఎస్ ఆర్ నా? 2 ఇంటూ 210 2 ఇంటూ 105 3 ఇంటూ 35 5 ఇంటూ 7. సో అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ప్రైమ్ బేసిస్కి రాసానమ్మా. 2 స్క్వేర్ 3 పవర్ 1 5 పవర్ 1 7 పవర్ 1. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ మనకు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం తెలుసు కదా. ఓకేనమ్మా, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం తెలుసు కదా. n అనే నెంబర్ని a పవర్ p ఇంటూ b పవర్ q ఇంటూ c పవర్ r అంటూ సో ఆన్. అప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఏమొస్తాయి మనకు? p ప్లస్ 1 ఇంటూ q ప్లస్ 1 ఇంటూ r ప్లస్ 1 అంటూ సో ఆన్. ఇవి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఓకేనమ్మా. సో ఒకవేళ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావాలంటే p ప్లస్ q ప్లస్ r. ఇప్పుడు ముందు అవి కనుక్కుందాం, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. p ప్లస్ 1 అంటే ఎంత వస్తుందండి? 2 ప్లస్ 1 నెక్స్ట్ 1 ప్లస్ 1 నెక్స్ట్ 1 ప్లస్ 1 నెక్స్ట్ 1 ప్లస్ 1 అంటే 3 ఇంటూ 2 6 6 ఇంటూ 2 12 12 ఇంటూ 2 24 అంటే టోటల్ 24 అండి. బట్ 24 ఈజ్ నాట్ యువర్ ఆన్సర్ అండి. ఫస్ట్ ఆప్షన్ అదే ఉంటుందండి. 24 ఈజ్ నాట్ యువర్ ఆన్సర్. మనకు కావాల్సింది సో పెయిర్ 2 డిఫరెంట్ నెంబర్స్ అంటున్నాడు. సో హౌ మెనీ డిఫరెంట్ వేస్ ఎస్ ఎ ప్రొడక్ట్ అడుగుతున్నాడు. ఎన్ని రకాలుగా మనం చేయొచ్చు? ప్రొడక్ట్ అంటే 2 నెంబర్స్ తీసుకోవాలి. అంటే బై 2 చేస్తే సరిపోతుందండి. ఎన్ని పెయిర్స్ ఉంటాయంటే బై 2 చేస్తే సరిపోతుంది 12. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 12. అంటే 420ని అనే నెంబరు 12 డిఫరెంట్ నెంబర్స్తో మనం ప్రొడక్ట్ చేయొచ్చు. 12 డిఫరెంట్ నెంబర్స్తో 12 డిఫరెంట్ పెయిర్స్ విభిన్న సంఖ్యల లబ్ధంగా రాయొచ్చు. ఓకేనా, మొత్తం 24 ఉన్నాయి. దాని 24 12 డిఫరెంట్ అంటే విభిన్న సంఖ్యల లబ్ధంగా రాయొచ్చు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. వాట్ ఈస్ ద ఇర్రేషనల్ నెంబర్ బిట్వీన్ 1/2 అండ్ 1/3? సో ఈ రెండు మధ్య గల అక్కడనే సంఖ్య ఎంత? సో 1/2 అంటే ఎంత పర్సెంటేజ్ అమ్మా? 50%. 1/3 అంటే 33 1/3 అంటే ఈ రెండింటి మధ్యలో ఉండాలి మనకు. ఈ రెండింటి మధ్యలో ఉండాలి. ఇప్పుడు చూడమ్మా 25/48 ఉందండి. సో ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 50% అమ్మా. ఎందుకంటే 50% అంటే 100% 48 50% అంటే 24. సో ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 50% అండి. మనకు 50 కన్నా తక్కువ ఉండాలి అంటే మీ ఆన్సర్ కాదు. సో ఇక్కడ సి ఆప్షన్ చూద్దామండి. సి ఆప్షన్ చూస్తే 10% అంటే 2.4 30% అంటే 7.2 అంటే దిస్ ఇస్ లెస్ దాన్ 30% అండి. దిస్ ఇస్ వాట్? లెస్ దాన్ 30%. మనకు 33 కన్నా ఎక్కువ ఉండాలండి. అంటే సి ఆప్షన్ కూడా కాదు. నెక్స్ట్ అండి సో 22/96 అండి. 30% తీసుకున్నాం అనుకోండి
20% తీసుకుంటే దిస్ ఇస్ లెస్ దాన్ 30%. ఇంకా 30% తీసుకుంటే ఆల్మోస్ట్ మనకు 28.8 వస్తుంది. అండ్ దిస్ ఈజ్ లెస్ దాన్ 30. సో మనకు కావాల్సింది ఏంటంటే ఈ రెండింటి మధ్యలో ఉండాలి. సో ఇంకా 3 ఆప్షన్స్ ఫెయిల్ అయ్యాయి కాబట్టి ఆటోమేటిక్గా ఈ ఆప్షన్ పెట్టేయచ్చండి. ఆటోమేటిక్గా ఈ ఆప్షన్ పెట్టేయచ్చు. అంటే 40% ఇన్ టర్మ్స్ ఆఫ్ 40స్లో ఉంటుంది ఇది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి. HCF and LCM of 77, 99 and X are 11 and so 3, 4, 6, 5 respectively. Then minimum possible value of X is what? 77, 99 మరియు X ల గసాబా మరియు కసాగులు వరుసగా 11 మరియు సో 3, 4, 6, 5 అయితే X యొక్క సాధ్యపడు కనీస విలువ ఎంత? చూడమ్మా, ఇప్పుడు HCF 11 అంటున్నాడు కాబట్టి మూడు సంఖ్యలు ఏమేంటి అంటే 77, 99, X అనే 3 సంఖ్యల యొక్క గసాబా 11 అంటున్నాడు. HCF 11 అంటున్నాడు. అంటే X వాల్యూ కూడా 11 టేబుల్లో పోవాలి కదా. అంటే మన ఆన్సర్ 11 మల్టిప్లై ఉండాలి. సో 11 మల్టిప్లై ఉండాలి. X వాల్యూ 11 మల్టిప్లై, ఎందుకంటే HCF 11 కాబట్టి. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి. కనీస విలువ కావాలి మనకు. 11 తీసుకొని ట్రై చేద్దాం. 11 మీ ఆన్సర్ అనుకోండి. సో ఇంకా అదే ఆప్షన్ పిక్ చేయొచ్చు. ఒక 11 కింద ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు 55 ఇంకా చేయక్కర్లేదు. 55 ఆటోమేటిక్ మీ ఆన్సర్ అవుతుంది. 11 తీసుకొని ట్రై చేద్దాం. ఈ మూడికి కసాగు 3, 4, 6, 5 అవుతుందో లేదో చూద్దాం. 11 చేయక్కర్లేదండి, ఈ రెండింటికి కసాగు కడితే సరిపోతుందండి. సో 11 టేబుల్లో పోతాయండి. స్మాలెస్ట్ నెంబర్ 7 టైమ్స్ పోతుంది. సో 7 టైమ్స్ ఆఫ్ 99 అండి. 7 టైమ్స్ ఆఫ్ 99 వేస్తే 700 కన్నా తక్కువ వస్తుంది. కానీ మనకు 3, 4, 6, 5 కావాలి. అంటే మీ ఆన్సర్ 11 కూడా కాదు. ఆటోమేటిక్ మీ ఆన్సర్ ఏమవుతుందని 55 అవుతుంది. సో 3 ఆప్షన్స్ ఫెయిల్ అయినప్పుడు 4వ ఆప్షన్ మీ ఆన్సర్ అవుతుంది. The product of the 3 consecutive numbers is 210. So then the sum of the 2 smaller numbers is what? 3 వరుస సంఖ్యల లబ్ధము సో 210 అయినా 2 చిన్న సంఖ్యల మొత్తం ఎంత? చూడమ్మా, 3 ఒకసారి మీరు చూస్తే 3 వరుస సంఖ్యల లబ్ధము 210 అంటున్నాడు. చిన్న సంఖ్యల మొత్తం ఎంత అంటున్నాడు. త్రూ ఆప్షన్ ద్వారా వెళ్దాం. ఇప్పుడు 3 తీసుకున్నాం అనుకోండి, అంటే 1 అవ్వాలి, నెక్స్ట్ 2 అవ్వాలి. చిన్న సంఖ్యలు అంటే 1, 2 అవుతుంది, సమ్ 3 అవుతుంది. నెక్స్ట్ ఏమవ్వాలి, 3 అవ్వాలి. ఛాన్స్ ఉందా? దీన్ని ప్రొడక్ట్ చేస్తే 210 వస్తుందా? ఛాన్స్ లేదు. 5 తీసుకున్నాం అనుకోండి, 5 తీసుకుంటే ఏమవుతుందమ్మా, ఒక సంఖ్య 2 అవ్వాలి, మరొక సంఖ్య 3 అవ్వాలి, మరొక సంఖ్య 4 అవ్వాలి. ఈ చిన్న సంఖ్యలు 2 యాడ్ చేస్తే 5. ఓకేనమ్మా. సో 2, 3 are 6, 6, 4 are 24. 210 వస్తుందా? రాదండి. 5 కానప్పుడు 4 అవుతుందా? అవ్వదు. సో మీ 3 ఆప్షన్స్ ఫెయిల్ అయ్యాయి కాబట్టి ఆటోమేటిక్ మీ ఆన్సర్ ఏంటంటే 11. సో 11 చెప్పొచ్చు. మీరు కావాలని చూడండి, 11 అన్నారు కాబట్టి 5, 6 రెండు చిన్న సంఖ్యల యొక్క సమ్ 11. దాని తర్వాత వచ్చేది 7. 5, 6 are 30, 37 are 210. మీరు కొంతమంది ఇలా వెళ్తారండి, x ప్లస్ 1, x ప్లస్ 2 ఈ మూడింటి యొక్క ప్రొడక్ట్ తీసుకొని సో 210కి ఈక్వల్ చేసి సర్కస్ చేస్తారండి. కానీ చాలా టైం పడుతుందండి అలా. ఓకేనమ్మా, ఈ విధంగా డైరెక్ట్గా ఆన్సర్ అటాక్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద టోటల్ ఏజ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ సన్ ఈస్ 36 years అండ్ వెన్ ద సన్ రీచెస్ ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ దెన్ ద టోటల్ ఏజ్ కెన్ బి 80 years. దెన్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ద సన్ ఈస్ వాట్? తండ్రి కుమారుల ప్రస్తుత వయసు మొత్తం 36. ఎప్పుడైతే కుమారుడు తండ్రి వయసును చేరుతాడో అప్పుడు వారి వయసులో మొత్తం 80 సంవత్సరాలు కాగలదు. అయితే ప్రస్తుతము కుమారుని వయసు ఎంత? చూడమ్మా, ప్రస్తుతము అంటే 36. ఓకేనండి, ప్రస్తుతం 36. ఎవరిది? తండ్రిది, కొడుకుది. త్రూ ఆప్షన్ ద్వారా వెళ్దామమ్మా, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కొడుకుది 8 అనుకుంటే తండ్రిది ఎంత అవ్వాలమ్మా? 28 అవ్వాలి. కొడుకు 28 రీచ్ అవ్వాలి అంటే 8 నుంచి 28 వెళ్ళాలంటే 20 వెళ్ళాలి. ఇక్కడ 20 యాడ్ చేస్తే ఏమవుతుందంటే 48. కానీ 2 యాడ్ చేస్తే ఎంత అవ్వాలి? 8 years అవ్వాలి. సాధ్యమవుతుందా? అవ్వదు. నెక్స్ట్, ఒకవేళ కొడుకుది 7 తీసుకున్నాం అనుకోండి, తండ్రిది ఎంత అవుతుందంటే అప్పుడు 29 అవుతుంది. ఇప్పుడు కొడుకుతో 29 రీచేసరికి అంటే ఎన్ని ఇయర్స్ పెరగాలి? 22. మనవాడిది కూడా 22 పెరుగుతుంది కదా. 22 పెరిగితే ఏమవుతుందండి? సో 51 అవుతుంది. ఈ 2 యాడ్ చేస్తే 80 వస్తుంది కదా. ఎస్. సో కొడుకు ప్రస్తుత వయసు 7 సంవత్సరాలు. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. Kumar was married 8 years ago. His present age is 6/5 times of his age marriage at that time. When his sister 10 years younger than him when he was married, then present age of the sister is what? 8 సంవత్సరాల క్రితం కుమార్కి వివాహం జరిగింది. అతని ప్రస్తుత వయసు అతని పెళ్లినాటి వయసుకు 6/5 రెట్లు. వివాహం జరిగినప్పుడు అతని సోదరి అతనికంటే 10 సంవత్సరాలు చిన్నగా ఉంటుంది. అంటే ఎప్పుడైనా సరే 10 సంవత్సరాలు పెళ్ళైనప్పుడు చిన్నగా ఉందంటే వాళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 10 years. ఇంకెప్పుడు చూసిన ఏజ్ గ్యాప్ 10 years ఉంటుంది. ఫస్ట్ చూద్దాం, ఎన్ని సంవత్సరాల క్రితం పెళ్ళైందండి? 8 సంవత్సరాల క్రితం పెళ్ళైంది. సో ఆ యొక్క నిష్పత్తి ఎంత ఉందమ్మా? 6:5. అంటే పెళ్ళైనప్పుడు తన వయసు 5 భాగాలు, ఇప్పుడు తన వయసు 6 భాగాలు.
అంటే ఎన్ని పార్ట్స్ పెరిగిందమ్మా? ఒక భాగం పెరిగింది. 1 పార్ట్ అంటే 8 ఇయర్స్ అండి. 1 పార్ట్ అంటే 8 ఇయర్స్. పెళ్ళైనప్పుడు తన వయసు ఎంత? 5 పార్ట్స్. 5 పార్ట్స్ అంటే 40. పెళ్ళైనప్పుడు తన వయసు 40 పెళ్ళైనప్పుడు. ఇప్పుడు చూస్తే కానీ మీరు ఇప్పుడు వయసు ఎంత? 48 అవుద్ది. 6 పార్ట్స్ కాబట్టి 48. ప్రస్తుతం తన యొక్క వయసు ఎంత? 48. ఇప్పుడు తన వయసు 48 అంటే తన సిస్టర్ 10 ఇయర్స్ చిన్నది కదా, అంటే 38 ఇయర్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎప్పుడైనా సరే 10 ఇయర్సే ఉంటుంది. పెళ్ళైనప్పుడు 10 ఇయర్స్ ఉందంటే ఇప్పుడు చూసినా 10 ఇయర్సే ఉంటుంది. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా ఏ క్షణమైనా సరే వాళ్ళ వయసుల మధ్య భేదం తటస్థంగా ఉంటుంది. ఓకేనమ్మా? సో తనది 48 ఉందంటే ప్రస్తుతం తన సోదరిది 38 ఇయర్స్ ఉంటుంది, ఒక 10 ఇయర్స్ చిన్న కాబట్టి. A started a business with 54,000. 4 months and 6 months later, B and C joined as a partners respectively. A, B, C at the end of the year, profit distributed in the ratio of 1:4:5. The investments difference between B and C is what? ఒక వ్యాపారాన్ని 54,000 రూపాయలతో ప్రారంభించిన తర్వాత ఏ 4 నెలలు 6 నెలల అనంతరం బీసీలు జాయిన్ అయ్యారు. సంవత్సరం చివరిన ఏబీసీల మధ్య లాభాలు 1:4:5 నిష్పత్తిలో పంచబడుతున్నాయి. అయితే బీసీల మధ్య పెట్టుబడుల మధ్య వ్యత్యాసం ఎంత? చూడమ్మా, ఏ 54 అన్నాడు కదా, 54,000 అన్నాడు. నేను సున్నాలను తీసేస్తున్నాను. నేను ఆప్షన్స్లో కూడా ప్రతి ఆప్షన్లో కూడా 3 సున్నాలు ఉన్నాయి. సో సున్నాలతో మీకు పని లేదు. ఓకేనమ్మా? సో 54 పార్ట్స్ అండి ఏ అతను. 54 పార్ట్స్ ఇంటూ 12 months. బి విషయానికి వచ్చేసరికి 4 months తర్వాత జాయిన్ అయ్యాడు. అంటే 4 months తర్వాత జాయిన్ అయ్యాడు అంటే 8 పార్ట్స్తో 8 months ఉంటాడు బిజినెస్లో. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాడో తెలియదండి. సమ్ X రూపీస్ ఇన్వెస్ట్ చేశాను అనుకుంటున్నాను. సిఏ అతను 6 నెలల తర్వాత జాయిన్ అయ్యాడు, ఇంకా 6 నెలలు ఉంటాడు బిజినెస్లో. Y రూపీస్ ఇన్వెస్ట్ చేశాను అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఎక్స్కి వైకి డిఫరెన్స్ కావాలి. లాభాల నిష్పత్తి 1:4:5 ఉంది. లాభాల నిష్పత్తి 1:4:5 ఉంది. లాభాల నిష్పత్తి 1:4:5 ఉంది. సో ఒకసారి మీరు చూస్తే అన్నీ కూడా ఏ టేబుల్లో క్యాన్సిల్ అవ్వచ్చు? 2 టేబుల్లో క్యాన్సిల్ అవ్వచ్చా? 2 6 hours, 2 4 hours, 2 3 hours. మ్యాక్సిమం ఉన్న క్యాన్సిల్ చేసినాను. నెక్స్ట్ 1 టేబుల్ ఇది ఎన్ని టైమ్స్ పోతుందండి? సో 6 into 54 అంటే 650 times 300, 6 4 24. 24 అంటే 324. 1 టేబుల్ 324 టైమ్స్ పోయిందండి. సో ఇక్కడ చూడమ్మా, ఈ 4కి 4 క్యాన్సిల్ అవుతే ఎక్స్ వాల్యూ విల్ బి వాట్ అమ్మా? 324 అంటే కదా. ఇక్కడ 1 ఉంది. 324 times 324 అంటే ఎక్స్ వాల్యూ విల్ బి 324. ఎక్స్ వాల్యూ విల్ బి 324. వై వాల్యూ చూద్దామమ్మా. ఇది కూడా 324 టైమ్స్ పోతుంది కదా. అంటే 5 into 324. సో 5 into 324 is equal to 3y. 108 times 108 into 5 అంటే 540. అంటే y value will be 540. Y value will be what? 540. So difference is how much? 216. Difference is what? 216. So option A will be the right answer. Option A will be the right answer. A and B started a partnership business with investments ratio 5:6. 6 months later, C joins as a partner with an investment of 2/3 of B's investment. If C gets his total share at the end of the year is 21,600, then total profit in the business is what? A మరియు Bలు ఒక వ్యాపారాన్ని 5 అగల నిష్పత్తితో పెట్టుబడి పెట్టారు. సి అనే వ్యక్తి 6 నెలల తర్వాత బి యొక్క పెట్టుబడిలోని 2/3 వంతు పెట్టుబడితో భాగస్వామిగా చేరాడు. సంవత్సరం చివరిన సి తన లాభంగా 21,600 రూపాయలు పొందితే అసలు బిజినెస్లో వచ్చినటువంటి మొత్తం లాభం ఎంత? చూడమ్మా, ఏ అనే పర్సన్ 5 పార్ట్స్తో 12 months కండి అంటే 60. బి అనే పర్సన్ 6 పార్ట్స్తో 12 months కండి 72. 12 6 72. సి అనే వ్యక్తి 2/3 of B అన్నాడు. అసలు బి అంతా 6. 2/3 of B అంటే ఎంత? సో 3 2 hours అంటే 4 పార్ట్స్తో. 4 పార్ట్స్తో ఎన్ని నెలల తర్వాత? 6 నెలల అనంతరం. 6 నెలల అనంతరం అంటే ఎన్ని నెలలు ఉంటుంది? 6 నెలలు ఉంటుంది. 6 into 4 24. సో 12 into 5 12 into 6 6 months తర్వాత కాబట్టి ఇంకో 6 months 6 into 4 2/3 of 6 4. 6 into 4 24. ఇవి 12 టేబుల్ క్యాన్సిల్ అవుతాయి కదా. 12 5 are 12 6 hours 12 2 hours 5:6:2. సో ఏకి వచ్చినటువంటి ప్రాఫిట్ ఎంతమ్మా? 21,600. ఏకైనా సికి వచ్చిన ప్రాఫిట్ ఎంత? 21,600. 21,600 అంటే సో 2 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 10,800 టైమ్స్ పోతుంది. 10,800 టైమ్స్. మనకు మొత్తం కావాల్సిన టోటల్ ప్రాఫిట్ అంటే 13 పార్ట్స్. సో 13 into 10,800. 13 into 10,800. 13 into 10,000 1,30,000. అసలు 1,30,000 అసలు 1 lakh దాటి ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. Person A is 3 times more efficient than C. A and C complete a task in 22.5 days. B alone will complete the same task in 15 days. When A and C start working together, B joined with the work 15 days later. When will they complete the remaining work? A అనే వ్యక్తి C కంటే 3 రెట్లు పనివంతుడు. Cతో కలిసి ఒక పనిని 22.5 రోజుల్లో పూర్తి చేయగలరు. సో
బి అని ఒక్కడే అదే పని 15 రోజులు పూర్తి చేయగలడు. ఏసీలు కలిసి ఆ పనిని ప్రారంభించిన 15 రోజుల అనంతరం బి పనిలో చేరిన ఎడల మిగిలిన పని ఎప్పటికి పూర్తవుతుంది. సో చూడమ్మా, ఏ ఈజ్ థ్రైస్ ఎఫిషియంట్ యాజ్, సో ఏ ఈజ్ 3 times ఏ అని వ్యక్తి సి కంటే 3 రెట్లు పనివంతుడు అండి. మోర్ అని పడకూడదమ్మా ఇక్కడ. సో మోర్ అని పడకూడదు ఇంగ్లీష్లో. ఏ ఈజ్ 3 times ఎఫిషియంట్ యాజ్ సి. ఓకేనమ్మా. సో అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ 3C, అంటే ఏ బై సి ఈజ్ ఈక్వల్ 3/1. అంటే ఏస్ ఎఫిషియన్సీ 1 part ఉంటే, సిస్ ఎఫిషియన్సీ 1 part ఉంటే 3 ఎఫిషియన్సీ ఏస్ ఎఫిషియన్సీ 3 parts ఉంటుంది. ఇద్దరు కలిసి ఏసీలు ఇద్దరు కలిసి 22.5 daysలో వర్క్ ఫినిష్ చేస్తారంట. అంటే 1 dayకి ఇద్దరు కలిసి ఎన్ని చేయగలరు? 4 చేయగలరు. 1 dayలో ఇద్దరు కలిస్తే 4 చేయగలరు. 22.5 daysలో చేశారంటే 4 into 22.5 అంటే టోటల్ వర్క్ అవుతుంది కదా. అంటే టోటల్ వర్క్ ఈజ్ 90. టోటల్ వర్క్ ఈజ్ వాట్ 90. ఇప్పుడు ఆ 90ని బి ఒక్కడే 15 రోజుల్లో చేయగలడు. అంటే అప్పుడు బీస్ ఎఫిషియన్సీ ఎంత అవ్వాలి? బి ఒక్కడ 90 unitsని 15 daysలో చేస్తున్నానంటే బి డైలీ ఎఫిషియన్సీ ఎంత? 6. చూడండి, ఇప్పుడు ఏస్ డైలీ ఎఫిషియన్సీ ఇస్ 3 అయిపోయింది. ఇంకా ఏస్ డైలీ ఎఫిషియన్సీ ఇస్ 3, బీస్ డైలీ ఎఫిషియన్సీ ఇస్ 1, బీస్ డైలీ ఎఫిషియన్సీ ఇస్ వాట్ 6, అండ్ సీస్ డైలీ ఎఫిషియన్సీ ఇస్ వాట్ 1. నౌ దేర్ ఆస్కింగ్ వాట్ అమ్మా, ఏసీలు కలిసి పనిని ప్రారంభించారు 15 రోజుల తర్వాత. అంటే 15 రోజులు అనంతరం బి జాయిన్ అయ్యాడు. 15 రోజుల్లో వీళ్ళిద్దరు కలిసి ఎన్ని చేస్తారండి? ఏసీలు డైలీ 4 చేస్తారు. ఏసీలు 15 days చేశారంటే, ఏసీలు 15 days చేశారంటే 15 into 4 60 units ఆర్ కంప్లీటెడ్. ఇప్పుడు ఇంకెంత ఉంటుందంటే 30 ఉంటుంది. ఈ 30 ఎవరు చేయాలంట? బి పనిలో చేరాడు. అంటే బి పనిలో చేరాడంటే ఏబీసీలో ముగ్గురు ఉన్నట్టే. ముగ్గురు అంటే ఎంత అమ్మా? డైలీ 10. డైలీ 10. సో 30/10 అంటే 3. మన టార్గెట్ ఓన్లీ రిమైనింగ్ వర్కే, ఓన్లీ మిగిలిపోయినటువంటి పనే. సో అవర్ ఆన్సర్ ఈస్ 3. ఏ మ్యాన్ ఈజ్ ట్వైస్ యాజ్ ఎఫిషియంట్ యాజ్ బి, అంటే ఏ మ్యాన్ ఈజ్ ట్వైస్ ఎఫిషియంట్ యాజ్ ఉమెన్, while woman is twice efficient as boy. However, if a boy and woman and a man complete the task in 7 days, then in how many days only a boy will complete the task? ఒక పురుషుడు ఒక స్త్రీ కంటే రెట్టింపు పనిమంతుడు, ఒక స్త్రీ ఒక బాలుని కంటే రెట్టింపు పనిమంతురాలు. అయితే ఒక బాలుడు ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి అదే పని 7 రోజులు పూర్తి చేయగలిగితే, సో ఆ బాలుడు మాత్రమే అయితే ఎన్ని రోజులు పూర్తి చేయగలడు? చూడమ్మా, సో ఏ మ్యాన్ ఈజ్ ట్వైస్ ఎఫిషియంట్ యాజ్ ఉమెన్, ఉమెన్ ఈజ్ ట్వైస్ ఎఫిషియంట్ యాజ్ చిల్డ్రన్. ఎస్ అన్నా? ఇప్పుడు చైల్డ్ ఎఫిషియన్సీ 1 అనుకుంటే ఉమెన్ ఎఫిషియన్సీ 3 ఎఫిషియన్సీ ఎంత అవుతుందంటే 2 అవుతుంది. 3 ఎఫిషియన్సీ 2 అనుకుంటే మ్యాన్ ఎఫిషియన్సీ ఎంత అవుతుందంటే 4 అవుతుంది. ఇదే కదా. సో మ్యాన్ ఈజ్ ట్వైస్ ఎఫిషియంట్ యాజ్ ఉమెన్, ఉమెన్ ఈజ్ ట్వైస్ ఎఫిషియంట్ యాజ్ చైల్డ్. నౌ ఒక బాలుడు ఒక పురుషుడు ఒక స్త్రీ అంటే 4 + 2 + 1 7. డైలీ 7 units చేస్తే ఎన్ని డేస్లో వర్క్ అయిపోతుందంటే 7 daysలో. అంటే 7 into 7 అంటే టోటల్ వర్క్ ఈజ్ వాట్ 49. సో టోటల్ వర్క్ ఈజ్ వాట్ 49. టోటల్ వర్క్ ఈజ్ 49. ముగ్గురు కలిసి డైలీ 7 చేయగలుగుతారు. అలా 7 daysలో వర్క్ కంప్లీట్ అయిపోతుంది. అంటే టోటల్ వర్క్ ఈజ్ 49. దిస్ 49 units ఆఫ్ ద వర్క్ హూ అలోన్? చైల్డ్ అలోన్. ఒక బాలుడు మాత్రమే. సో హౌ మెనీ డేస్? ఏ బాయ్ అలోన్. సో బాయ్ 1 day వర్క్ ఈజ్ 1. సో ఇట్ విల్ టేక్ హౌ మెనీ డేస్? 49 days. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. ద diameters ఆఫ్ ద 3 pipes connected to a water tank were 1 centimeter, 2 centimeter, 4 centimeter respectively. The pump with a maximum capacity was able to fill the tank is 11/20 hours. However, the 3 pipes together will fill the tank in how many hours? The capacity to fill the water is proportional to the square root of the radius. ఒక తొట్టెకు కలుపుకున్న 3 పైపులు వ్యాసాలు వరుసగా 1 centimeter, 2 centimeter, 4 centimeter గా ఉన్నాయి. ఒకవేళ గరిష్ట సామర్థ్యం గల పంపు ఆ తొట్టెను 11/20 గంటలు నింపగలిగితే 3 కలిసి సో ఆ తొట్టెని ఎన్ని గంటలు నింపుతాయి? నీటిని నింపే సామర్థ్యం వ్యాసార్థం యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. సో ఇచ్చిన డయామీటర్స్ అండి. ముందు వ్యాసాలు ఇచ్చాడు, దాన్ని మనం రేడియస్లోకి మార్చాలి. అంటే ఇది 1/2 అవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది రేడియస్లో. వాటి యొక్క సామర్థ్యాలు ఎలా ఉన్నాయంటే, సో వాటికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్కి అంటే మనకు స్క్వేర్ రూట్లో ఉన్నాయి. అంటే దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఫస్ట్ దాని సామర్థ్యం ఎలా ఉంటుందంటే 1/1/2 హోల్ స్క్వేర్. అంటే దాని మీనింగ్ ఏంటంటే అప్పుడు ఏమవుతుందండి 1/4 అవుతుంది. ఫస్ట్ దాని యొక్క సామర్థ్యం 1/1/4 అవుతుంది. 1/1/4 అవుతుంది. అంటే ఎంత అవుతుందండి? ఫస్ట్ వన్ యొక్క సామర్థ్యం ఎంత అవుతుంది? 4 parts అవుతుంది. సెకండ్ వన్ సామర్థ్యం ఎంత ఉందండి? 1 అవుతుంది. దాన్ని స్క్వేర్ చేస్తే 1 అవుతుంది. దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. థర్డ్ వన్ అమ్మా, సో 1/2 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుందండి? 1/4 అవుతుంది థర్డ్ వన్ సామర్థ్యం. ఇప్పుడు చూడండి, దీంట్లో ఎక్కువ ఉన్నటువంటి సామర్థ్యం ఏంటి? 4 కదా. 4 కదా, ఇది ఎక్కువ సామర్థ్యం ఉన్నది ఇదే కదా. ఈ 4 parts ఉన్నది 11/20 అవర్స్లో ఫిల్ చేస్తుంది. 11/20 into 4
దిస్ ఈస్ ద టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ డివైడెడ్ బై, ఇప్పుడు దీన్ని ఇంత ట్యాంక్ని మనం మూడింటితో ఫిల్ చేయాలి. 3 అంటే ఏమొస్తుందండి? సో 3 యాడ్ చేస్తే ఎంత వస్తామా? ఎల్సిఎం 4 అవుతుంది. 4 4s are 16, 4 1s are 4 ప్లస్ 1 అంటే 21/4 అవుతుంది. 21/4. ఇప్పుడు మీరు చూడమ్మా ఇక్కడ ఎంత అవుతుందండి? 4 1s are 4 5s are అవుతుంది. ఇది 11/5 ఇక్కడ రాస్తున్నాను చూడండి, 11/5. ఇది ఉల్టా అవుతే ఏమవుతుందండి? 4/21. 4/21. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? 44/105. 44/105. 44/105. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. ఇక్కడ చాలా ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి స్టేట్మెంట్స్ అదన్నమాట. ద కెపాసిటీ టు ఫిల్ ద వాటర్ ఈస్ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద రేడియస్ అన్నాడు. వ్యాసార్థం యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. సో 1 ఉంది కదా, ఫస్ట్ది 1/2 ఉంది కదా, ఓకేనమ్మా. 1/1/2 1/1/2 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? 1/1/4 అంటే 4 అవుతుంది. 1 స్క్వేర్ చేస్తే 1 అవుతుంది. 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 అవుతుంది. అంటే సామర్థ్యం ఏమవుతుందంటే దానికి ఒక వర్గమూలానికి సో అనులోమానుపాతంలో ఉంటుంది. సేమ్ అదే రాసుకున్నాను నేను, ఓకేనమ్మా. అదే సో దాని మ్యాక్సిమం కెపాసిటీ ఉన్నది ఏంటిది? 4. మ్యాక్సిమం కెపాసిటీ ఉన్నది ఏంటిది? 4. సో 4 × 11/20. పెద్ద పైపు 11/20 అవర్స్ ఫిల్ చేస్తుంది. సో 11/20 × 4 దిస్ ఇస్ ద టోటల్ కెపాసిటీ బై ఈ 3 పైపుల యొక్క కెపాసిటీ. సో 3 కలిస్తే 44/105 అవర్స్ పడుతుంది. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. 2 pumps can fill a tank in 15 hours, 12 hours respectively. The third pipe empties the full tank in 4 hours. If the pipes are opened at 8 am, 9 am and 11 am respectively, at what time will the tank be completely emptied? 2 పైపులు ఒక తొట్టిని వరుసగా 15 గంటలు 12 గంటల్లో నింపగలవు. 3వ పంప్ పూర్తిగా నిండి ఉన్న తొట్టి 4 గంటలు ఖాళీ చేయగలదు. ఆ పైపులు వరుసగా సో 8 గంటలు 9 గంటలు 11 గంటలకిన తెరిచినట్లయితే ఆ పైపు ఆ తొట్టె ఎప్పుడు ఖాళీ అవుతుంది పూర్తిగా? చూద్దాం. ఇక్కడ 3 పైపులు ఉన్నాయండి. ఏ అనే పైపు ఫిల్లింగ్ పైపు ఎన్ని అవర్స్ అమ్మా? 15 అవర్స్. బి అనే పైపు కూడా ఫిల్లింగ్ పైపే 12 అవర్స్. సి అనే పైపు ఎంటీ పైప్ అండి. సో 4 గంటలు ఖాళీ చేయగలుగుతుంది. ఎల్సిఎం ఎంతమ్మా? 60. ఎల్సిఎం ఎంతమ్మా? 60. సో 15 4s hours, 12 5s hours, 4 15 times. అంటే సీస్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ రెండింటికన్నా కూడా ఆటోమేటిక్గా ట్యాంక్ అనేది ఎంటీ అవుతుంది. ఫస్ట్ ఏ పైపును ఓపెన్ చేసామమ్మా? 8 AM అప్పుడు ఏ పైపును మాత్రమే ఓపెన్ చేసాం. నెక్స్ట్ 9 AM ఇంకో పైపు ఓపెన్ చేసాం. తర్వాత 11 AMకి. సో 9 AMకి ఒకటి, 11 AMకి ఇంకొకటి. అంటే సింపుల్గా 8 to 9 ఏ పైప్ మాత్రమే ఉందండి. 1 అవరే. 8 to 9 అంటే 1 అవరే. ఫస్ట్ పైప్ మాత్రమే ఉంది. అంటే ఫస్ట్ పైప్ నుంచి 4 లీటర్లు వస్తాయి. అంటే మొదటి గంటలో 4 లీటర్లు వచ్చేసాయి. సో 4 లీటర్లు వచ్చేసాయి ఫస్ట్ గంటలో. నెక్స్ట్ 9 to 11 అంటే 2 అవర్స్ కదా, 2 అవర్స్ కదా, ఇంటూ 9 to 11లో ఏ పైప్స్ ఉన్నాయి? AB 2 ఉన్నాయి. AB 2 ఉన్నాయి. బీని కూడా ఓపెన్ చేస్తున్నాం. అంటే 1 అవర్కి 9 వస్తాయి. 2 అవర్స్లో ఎన్ని వస్తాయమ్మా? 18 వస్తాయి. మొదటి గంటలో 4 వచ్చాయి, 2వ గంటలో 18 వచ్చాయి. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ట్యాంక్ని ఎంటీ చేయాలి. అంటే ట్యాంక్లో ఎన్ని లీటర్స్ అయితే వచ్చున్నాయి ఇప్పటి వరకు వాటిని ఎంటీ చేయాలి. అంటే 4 18 22 వచ్చున్నాయి. మన టార్గెట్ ఏంటంటే ట్యాంక్ను ఫైనల్గా ఎంటీ చేయాలి. అంటే 22 లీటర్స్ ఉన్నాయి. ఆ 22 లీటర్స్ని ఎంటీ చేయాలి. సో ఎంటీ చేయడం కోసం ఏబీలు అలానే ఉన్నాయి, సీని కూడా ఓపెన్ చేసాం. అంటే 3 గిన ఒకేసారి ఓపెన్ చేస్తే 9 వస్తున్నాయి, 15 పోతున్నాయి. అంటే 9 రావడం 15 పోవడం అంటే నెట్ రిజల్ట్ ఏమవుద్ది? 9 వస్తూ సో 15 పోతున్నాయి అంటే నెట్ రిజల్ట్ ఏమవుతాయి? ఒక 6 ఖాళీ అవుతున్నాయి. -6 వస్తుంది. మైనస్ ఇండికేట్స్ ఖాళీ చేయడం అంటే గంటకు ఒక 6 లీటర్స్ ఖాళీ అవుతున్నాయి. అలా 22 ఖాళీ చేయాలంటే సో 6 మూల 18 పోతే 4 ఉంటుంది. 4/6 అంటే 2/3. గంటలో 2/3 వంతు అంటే 40 నిమిషాలు. అంటే 3 గంటల 40 నిమిషాలు. 3 గంటల 40 నిమిషాలు. సో ఇక్కడ 3 గంటల 40 నిమిషాలు దేనికి యాడ్ చేయాలి? 11 AMకి యాడ్ చేయాలి. 3వ పైపు ఓపెన్ చేసినప్పుడే కదా. 11 AM నుంచి 3 గంటలు 12 1 2 2:40 PM. అంటే ఎగ్జాక్ట్గా 2:40 PMకి ట్యాంక్ అనేది ఎంటీ అవుతుంది. A and B complete the task in 12 and 15 days respectively. What is the share of A when they work alternatively? Start with A and agreed to pay total of 72,000 to complete the work. ఏబీలో ఒక పనిని వరుసగా 12 మరియు 15 రోజులు పూర్తి చేయగలరు. ఏతో పనిని ప్రారంభించి వారు రోజు మార్చి రోజు పనిచేస్తూ అతను పూర్తి చేసినందుకు గాను వారికి మొత్తం మీద 72,000 వచ్చినట్లయితే ఏకి వచ్చేటువంటి వాటా ఎంత? ఒకసారి మీ జాగ్రత్త చూడమ్మా. సో ఏ అలోన్ ఎన్ని డేస్ అమ్మా? 12 days. బి అలోన్ ఎన్ని డేస్ అమ్మా? 15 days.
ఎల్సిఎం ఎంతమ్మా 60, టోటల్ వర్క్ ఈజ్ వాట్ 60, 12 5 times, 15 4 times. సో ఒకసారి మీరు చూడండి 60 యూనిట్స్ చేస్తే వచ్చే మనీ ఏంటమ్మా, 60 యూనిట్స్ చేస్తే వచ్చే మనీ ఏంటి 72,000. అంటే ఒక యూనిట్ చేస్తే ఎంత వస్తుందండి 6 12 1200 రూపీస్ వస్తుంది. ఒక యూనిట్ చేస్తే ఎంత వస్తుందమ్మా 1200 రూపీస్ వస్తుంది. సో 1200 రూపీస్ వస్తుంది. అయితే ఏకి వాటా ఎంత, వాళ్ళ ఆల్టర్నేటివ్ డేస్లో చేస్తున్నారు. అంటే ఫస్ట్ డే ఏ, సెకండ్ డే బి, అంటే 5 + 4 9, అంటే ఒక సైకిల్లో 9 యూనిట్స్ అయిపోతున్నాయి. అలాంటి 9s ఎన్ని ఉంటాయి, 60లో 9 6 54, 9 6 54, అంటే 7 సైకిల్స్ ఉంటాయా, 7 సైకిల్స్ అంటే మన 9 7 63 అయిపోతుంది. 7 సైకిల్స్ ఉండవు, 6 సైకిల్స్ ఉంటాయి. సైకిల్ అంటే మీకు తెలుసు కదమ్మా, మీకు ఆల్టర్నేటివ్ డేస్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు చెప్పా. ఒక సైకిల్ అంటే ఏ ఒక గంట, బి ఒక గంట, ఏ ఒక రోజు, బి ఒక రోజు. ఓకేనమ్మా. ఒక సైకిల్ అంటే ఇప్పుడు ఈ 6 సైకిల్స్లో 6 days ఏ పని చేస్తుంది, 6 days బి పని చేస్తుంది. కానీ 6 daysలో ఎంత వర్క్ అయిపోయింది అంటే ఒక సైకిల్కి 9 యూనిట్స్ అయిపోతుంది, కాబట్టి 54 యూనిట్స్ మాత్రమే అయిపోతుంది. అంటే వర్క్ అయిపోయిందా, అవలే, వర్క్ అవలే. మళ్ళీ ఎవరు వస్తారు, మళ్ళీ ఏతో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఏ వస్తారు మళ్ళీ, ఎందుకంటే ఇంకా 6 యూనిట్స్ చేయాల్సి ఉంది. ఏ 5 చేయగలదు. అంటే ఖచ్చితంగా ఏ ఈ 6 సైకిల్స్ కాకుండా ఇంకొక డే కూడా వస్తుంది. అంటే 6 సైకిల్స్లో 6 days వస్తుంది, ప్లస్ ఒక డే ఎక్స్ట్రా వస్తుంది, అంటే 7 days వస్తుంది. ఒక డేకి 35 యూనిట్స్ చేయగలదు, ఒక డేకి 35 యూనిట్స్ చేయగలదు, ఒక డేకి 5 యూనిట్స్ చేయగలదు. అలా 7 days వచ్చింది కాబట్టి 35 యూనిట్స్, 35 × 1200. సో 30 times ఎంతమ్మా 36,000, 1200 5 times 6,000, 6,000 + 36,000 42,000. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 42,000. మీరు కావాలంటే చివరి వరకు చేసుకున్నామో మీకు సేమ్ ఆన్సర్ వస్తుందండి. 6 సైకిల్స్లో ఏ 6 days ఉంటుంది, కానీ 6 సైకిల్స్లో కంప్లీట్ అయిన వరకు 54. మళ్ళీ ఏ వస్తుంది అంటే 12th days అయిపోయిన తర్వాత 13th day మళ్ళీ ఏ వస్తుంది, అంటే టోటల్గా 7 days ఏ వర్క్ చేసింది. 7 days అంటే డైలీ 5 యూనిట్స్, 7 days అంటే 35 యూనిట్స్, 35 × 1200 42,000. సో సింప్లిఫికేషన్ క్వశ్చన్ చూడమ్మా. 3 + 1/4 అండి, ఎల్సిఎం 4 అవుతుంది. సో 4 3 12, 12 + 1 13/4. 13/4 నేను ఇక్కడ 4/13 రాస్తున్నాను, ఉల్టా అవుతుంది కాబట్టి. 13 2 26, 26 + 4 30, 30/13. 30/13ని నేను 13/30 రాస్తున్నాను. 31 30, 30 + 13 43, 43/30 వస్తుంది. దాన్ని మనం ఎలా రాసుకోవచ్చండి, 43/30 వస్తుంది. దాన్ని మనం ఎలా రాస్తాం 30/43. 31 33, 31 30, 30 + 14 30, 30 + 13 43, 43/30 ఉల్టా అవుతే 30/43. దిస్ ఈజ్ ఈక్వల్ టు వాట్ A/B. మనకు కావాల్సింది ఏంటి A + B అంటే 73. సో ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. సో సింప్లిఫికేషన్ అండి. ఇది ఒకసారి మీరు చూస్తుంటే ఏ ఫార్మేట్లో ఉందో చూడమ్మా. A³ + B³ / A² + B² - AB. కావాలంటే చూడండి, A = 0.013, B = 0.007. ఎస్ అన్నా, ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. మీరు దీన్ని స్క్వైర్ చేయండి అమ్మా, దీన్ని స్క్వైర్ చేయండి, అదే వస్తుంది మీరు కావాలంటే. ఇది A³, ఇది B, ఇది B², ఓకేనమ్మా. సో ఇది B², ఇది ఇక్కడ ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమొస్తుందమ్మా A² - ఇది A × B, AB. 3 ఇంకొక 0 ఇక్కడ యాడ్ అవ్వాలమ్మా, బై మిస్టేక్ యాడ్ అవ్వలేదు అది, ఎందుకంటే 3 స్క్వేర్ చేసి 6 digits వస్తాయి మనకు. ఓకేనమ్మా. అంటే A + B కదా, ఇది A + B ఫార్మేట్లో ఉంది కదా. A + B ఫార్మేట్ అంటే ఎంత వస్తాం మనకు, సో 0.013, 0.007. అంటే ఒకసారి ఈ రెండింటిని యాడ్ చేసి చూడండి అమ్మా. యాడ్ చేస్తే 0.20, 0.02 వస్తుంది. ఆప్షన్ B విల్ బి ద రైట్ ఆన్సర్. సో దీని వాల్యూ అడుగుతున్నా చూడమ్మా. 2 - 1/3 అంటే సింపుల్గా ఎలా రాయొచ్చండి, 3 2 6, 6 - 1 అంటే 5/3, 5/3 × 10, 10 - 3 అంటే 7, 7/5 × 7 2 14, 14 - 5 అంటే 9, 9/7. అంటే ఇక్కడ చూస్తే ఈ యొక్క ఆర్డర్లో క్యాన్సిల్ అవుతుందండి. అంటే ఈ ఆర్డర్లో ఈ డైరెక్షన్లో క్యాన్సిల్ అవుతుంది. అంటే చివరికి ఏముందమ్మా 999 × 2 అంటే సో 1998, 1998 - 997 అంటే 1001 బై డినామినేటర్ వస్తుందండి. ఈ డినామినేటర్ వాల్యూ కూడా క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే ఫైనల్గా మనకి ఏం మిగులుతుంది, ఫస్ట్ వాల్యూ ఏమో డినామినేటర్, లాస్ట్ వాల్యూ ఏమో న్యూమరేటర్ మిగులుతుంది. అంటే 1001/3 మిగులుతుంది. 3 ఎన్ని టైమ్స్ అమ్మా, 3 3 9,
3 3s are 9, 3 3s are 9, remainder will be 2, 2/3. సో ఇది ఏ ఫార్మేట్లో ఉందండి? ఏ బి బై సి ఫార్మేట్లో ఉంది. ఏ బి బై సి అంటే బి వాల్యూ 2 అవుతుంది, సి వాల్యూ 3 అవుతుంది. ఏ బి వాల్యూ ఏమవుతుంది? 2 అవుతుంది, సి వాల్యూ 3 అవుతుంది. ఓకేనమ్మా, ఏ వాల్యూ 333 అవుతుంది. మనకు కావాల్సిన బి ప్లస్ సి. బి ప్లస్ సి అంటే ఏంటమ్మా? సి. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూడమ్మా, ఈ ఎక్స్ప్రెషన్లో x ఇస్ టు y ఇస్ టు z అడుగుతున్నాడు. త్రూ ఆప్షన్ ద్వారా వెళ్ళండి. సో ఎక్స్ ప్లస్లో 1 పెట్టామనుకోండి, y ప్లస్లో 3 పెట్టామనుకోండి, 2 - 3 అంటే -1. -1 హోల్ స్క్వేర్ అంటే 1 వస్తుంది. y ప్లస్లో 3 పెట్టామనుకోండి 9, z ప్లస్లో 2 పెట్టామనుకోండి 9 - 4 5 అవుతుంది. 5 స్క్వేర్ 25, 25 + 1 26 అవుతుంది. ఛాన్స్ లేదు. 1:2:3. సో 1:2:3 తీసుకున్నాం అనుకోండి. సో 1:2:3 తీసుకున్నాం అనుకోండి. ఆప్షన్ ఏ రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి చూద్దాం. ఇక్కడ 1 తీసుకున్నాం అనుకోండి, y ప్లస్లో 2 తీసుకున్నాం అనుకోండి, 2 - 2 0, 0 స్క్వేర్. y ప్లస్లో 2 తీసుకున్నాం అనుకోండి 6, 2 × 3, z ప్లస్లో 3 తీసుకున్నాం అనుకోండి 6, 6 - 6 అంటే 0, 0 స్క్వేర్ + 0 స్క్వేర్ 0. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 0. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 1:2:3. త్రూ ఆప్షన్ ద్వారా ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుందో చూసి సరిపోతుందండి. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. ఇఫ్ x + 1/x = 1, then x to the power of 25 + 1/x to the power of 25 is what? సో గుర్తుపెట్టుకున్నామా, x + 1/x 1 అయినప్పుడు మీ అందరికీ కూడా తెలుసు x³ వాల్యూ అనేది -1 అవుతుంది. x³ వాల్యూ ఏమవుతుందండి? -1 అవుతుంది. ఇది థియరం రిజల్ట్ అండి. ఆ థియరాన్ని మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు x to the power of 25 + 1 to the power of x to the power of 25 అనేది మనం ఎలా రాస్తామంటే చూడండి, x³ హోల్ టు ది పవర్ ఆఫ్ 8 అంటే x to the power of 24 అవుతుంది. ఇంటూ x వేస్తే x to the power of 25 ప్లస్ 1/x³ హోల్ టు ది పవర్ ఆఫ్ 8 ఇంటూ x. ఇప్పుడు x to the power of 24, x to the power of 1 అంటే x to the power of 25 అవుతుంది. x³ అంటే -1 కదా, -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 8 అంటే +1, 1 ఇంటూ x అంటే 1. ఇక్కడ కూడా సేమ్ అవుతుంది. అంటే ఫైనల్గా మళ్ళీ అది ఏమవుతుంది? x + 1/x అవుతుంది. x + 1/x అంటే 1 కదా. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% per annum for 1.5 years and a certain amount is 244. The compound interest is then principal is calculated half yearly basis. సాధారణ వడ్డీ ఏమో 1.5 ఇయర్కి డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేశారు. చక్ర వడ్డీ ఏమో హాఫ్ ఇయర్లీ బేసిస్ క్యాలిక్యులేట్ చేశారు. ఆ రెండింటి మధ్య వచ్చినటువంటి డిఫరెన్స్ 244. అయితే ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు? చూడమ్మా, ప్రిన్సిపల్ ఎంతో మనకు తెలియదండి. మనం ఏమనుకుంటామంటే 100 రూపీస్ అనుకుంటాం. సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ అనేది 1.5 ఇయర్కి 10% ప్రకారం అంటే 15%. 1.5 ఇయర్కి 15% ఆఫ్ 100 అంటే 15. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం, చక్ర వడ్డీ కనుక్కుందాం. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ కనుక్కుంటే ఆ డిఫరెన్స్ మనం 244కి ఈక్వల్ చేస్తే సరిపోతుంది. చక్ర వడ్డీ హాఫ్ ఇయర్లీ బేసిస్ క్యాలిక్యులేట్ చేశాడండి. సో మనకు ప్రిన్సిపల్ ఎంతమ్మా? 100. మనం అనుకుంది 100. హాఫ్ ఇయర్లీ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హాఫ్ చేయాలి అంటే 5% అంటే 5. ఇట్ బికమ్ వాట్ అమ్మా? 105. అగైన్ 5% ఆఫ్ 105. 10% అంటే 10.5. 5% ఎంత? 5.25. అప్పుడు ఎంత అవుతుందండి? 110.25. మళ్ళీ 5% అండి 11.025. 5% అంటే దాంట్లో హాఫ్ కదా, అంటే 5.5125. అప్పుడు ఎంత అవుతుందండి? 115.7625. మనకు కావాల్సిన అమౌంట్ కాదు ఇంట్రెస్ట్. అంటే దీంట్లో 100 ప్రిన్సిపల్ ఉంటుంది. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందండి? 15.7625 ఉంటుంది. డిఫరెన్స్ ఎంతమ్మా? 0.7625. ఇది అకార్డింగ్ టు 100 అండి. ఇది అకార్డింగ్ టు 100. బట్ అకార్డింగ్ టు అవర్ ప్రాబ్లం 244. హౌ మెనీ టైమ్స్ ఇట్ గోస్? ఎగ్జాక్ట్లీ దట్ మెనీ టైమ్స్ ఇట్ గోస్. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ అప్రాక్సిమేట్లీ 75 పైసా కదా, ఇది 244 కదా. అంటే అప్రాక్సిమేట్గా ఎన్ని టైమ్స్ పోతుందంటే 3 టైమ్స్ పోతుంది. 32 టైమ్స్ పోతుంది అప్రాక్సిమేట్గా. ఓకేనమ్మా. సో 32 టైమ్స్. ఇంకొక 0 ఉంటుంది కాబట్టి అన్ని టర్మ్స్ ఆఫ్ థౌజండ్స్లో ఉన్నాయి కాబట్టి సో 320 టైమ్స్ పోతుందండి. సో 320 × 100 అంటే సో 32,000. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. Person A borrows and amount of P for X% per annum annual rate of interest. B borrows an amount of Q for Y% per annum annual rate of interest. After how many years their debts become equal? If both of them have borrowed at simple interest. A అనే వ్యక్తి X% వార్షిక వడ్డీ రేటున P అని మొత్తం అప్పుగా తీసుకున్నాడు. B అనే వ్యక్తి మరొక వ్యక్తి Q అనే మొత్తాన్ని Y% వార్షిక రేటుగా అప్పుగా తీసుకున్నారు. ఇరువురు సాధారణ వడ్డీలపై అప్పు తీసుకున్నారు. ఎన్ని సంవత్సరాల తర్వాత వారు అప్పులు సమానం అవుతాయి అంటే అమౌంట్స్ ఈక్వల్ అవుతాయి అంటున్నాడు. సో ఇచ్చిన ఆప్షన్స్ కూడా ఫార్ములా బేసిస్గా ఉన్నాయి కాబట్టి మనం కూడా ఫార్ములా బేసే వెళ్ళాలి. ఎందుకంటే వాల్యూస్ ఉన్నంటే మనం ఫార్ములా యూజ్ చేయము, కానీ ఇక్కడ ఆప్షన్స్ అలా ఉన్నాయి. ఆప్షన్స్ అలా ఉన్నప్పుడు మనం కూడా అలానే వెళ్ళాలి. చూద్దాం. సో అమౌంట్స్ ఈక్వల్ అండి. ఇక్కడ
టైమ్స్ రేషియో ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే టీ అడుగుతున్నారు ఇక్కడ చూడమ్మా. మనకి ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్లో యూజ్ చేసే ఫార్ములా అంటే పీటీఆర్ బై 100. సో పీటీఆర్ బై 100 అంటే ఫస్ట్ అమౌంట్ అన్నాడు, పీ ప్లస్ ఐ అనేదే అమౌంట్ అవుతుంది. పీ ఈజ్ ఈక్వల్ టు పీ ప్లస్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అంటే పీటీఆర్ బై 100, పీ ఇంటూ టీ అంటే టీనే, ఆర్ అంటే ఎక్స్ పర్సెంట్ అండి. ఆర్ అంటే ఏంటి? ఎక్స్ పర్సెంటేజ్ అంటే ఎక్స్ బై 100. ఇది మొదటి వాడే అమౌంట్ పీ ప్లస్ ఐ. పీ ప్లస్ ఐ అంటే అమౌంట్. రెండో వాడిది క్యూ అనేది ప్రిన్సిపల్ ప్లస్ క్యూ ఇంటూ టీ ఇంటూ వై పర్సెంట్ పర్ యానం బై 100. ఇప్పుడు గిన మీరు చూస్తే ఒకసారి ఇక్కడ ఏమవుతుందమ్మా, ఇది 100p అవుతుంది, అది 100t అవుతుంది. 100p ప్లస్ ptx ఈజ్ ఈక్వల్ టు 100q ప్లస్ q2y. ఆ q2yని అవతల పంపించండి అమ్మా, ఈ 100pని అవతల పంపించండి. ఓకేనమ్మా. సో ఒకసారి మీరు పంపిస్తే అది యువతలు పంపిస్తే ఏమవుతుందండి, ptx టీని కామన్ తీసేద్దాం. సో టీని కామన్ తీస్తాం అంటే px మైనస్ qy ఈజ్ ఈక్వల్ టు 100q మైనస్ 100p. 100ని కామన్ తీసేద్దాం. 100 ఇంటూ q మైనస్ p. మనకు కావాల్సిన టీనే కదా, t ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ q మైనస్ p బై px మైనస్ qy. ఆ ఫార్మేట్లో ఏ ఫార్ములా ఉందో చూడమ్మా. px మైనస్ qy 100 ఇంటూ q minus p by px minus qy. Yes, option A. Option A will be the right answer. Sum principal is 64,800 over 3 years and annual compound interest. If the rate of interest for those 3 years is 12.5%, 6.6% and 9.09% respectively, then the compound interest for these 3 years is what? So, in compound interest అడుగుతున్నాడు, మనకు అమౌంట్ ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఓకేనమ్మా. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ ఎంతో తెలియదండి. వీ హ్యావ్ టు అజ్యూమ్ ప్రిన్సిపల్. అమౌంట్ ఎంతో తెలుసు మనకు. ఇప్పుడు 12.5 అన్నారమ్మా. 12.5 అంటే ఏంటి? 1/8 కదా. 6.66 అంటే ఏంటి? 1/15 కదా. 9.09 అంటే ఏంటి? 1.11 కదా. ఇవన్నీ కూడా ఫ్రాక్షన్ టేబుల్ మీకు చెప్పున్నానండి. అవి తెలియకపోతే సర్కస్ అవుతుందండి. ఇవి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు అండి. హారాల్లో ఉన్నటువంటి నెంబర్స్ యొక్క ఎల్సిఎం తీసుకొని నేను మన ప్రిన్సిపల్గా అజంప్షన్ చేసుకుంటాను. 8 ఇంటూ 15 అంటే 120. 120 ఇంటూ 11 1320. నేను ప్రిన్సిపల్ని 1320 అనుకుంటున్నాను. జస్ట్ ఐ అజ్యూమ్ 1320 అని మై అజంప్షన్ అండి. నెక్స్ట్ 1/8 అనేది మనకు ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ అండి. సో 1/8 ఆఫ్ దిస్ వన్ అమ్మా. 8 1s are 8, రిమైండర్ విల్ బి 5, 52. 8 6s are 8 5s are. యాడ్ చేస్తే ఎంత అవుతుందమ్మా? 1485. ఇది 1 ఇయర్ తర్వాత అండి. మళ్ళీ ఎంతమ్మా? 1/15. సో ఇక్కడ ఇది 1500 కదా అప్రాక్సిమేట్గా. 1500 15 తక్కువ. 1500 ఉండే పడితే 100 టైమ్స్ పోతుంది. ఒక 15 తక్కువ కాబట్టి 99 టైమ్స్ పోతుంది. 59 times 135, 59 times 135. యాడ్ చేస్తే ఎంత వస్తామో ఒక 1584 వస్తుంది. 1584. మళ్ళీ ఎంతమ్మా? థర్డ్ ఇయర్ ఎంత? 1/11. సో 11 టేబుల్ 11 1s are 11, రిమైండర్ ఇస్ 48. 11 4s are 11 4s are 144. మనకు యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? సో 1728. బట్ అకార్డింగ్ టు అవర్ ప్రాబ్లం 64,800. మనకు కావాల్సిన ప్రిన్సిపల్ కాదండి, మనకు కావాల్సిన ఇంట్రెస్ట్ మాత్రమేనండి. అంటే ఇంట్రెస్ట్ మాత్రమే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 165 ఇక్కడ 1 యాడ్ చేస్తే 100 ప్లస్ 164 264, 268 308 408. అంటే మనకు కావాల్సిన 408. ఇది ఇంట్రెస్ట్ మాత్రమేనండి. దట్ మనీ టైమ్స్ ఇట్ గోస్. సో 1728 ఎన్ని టైమ్స్ పోతుందో చూడాలమ్మా. దట్ మనీ టైమ్స్ ఇట్ గోస్. సో ఎన్ని టైమ్స్ పోయే ఛాన్స్ ఉందమ్మా మనకి ఇక్కడ? 1728 అనేది లేదా 408 టేబుల్ క్యాన్సిల్ చేద్దామా? ఇది 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 4 102 టైమ్స్. సో 4 టేబుల్ 4 4s are 16, 4 3s are 4 2s are 432. మళ్ళీ 4 టేబుల్ 432 టేబుల్ ఏమైనా క్యాన్సిల్ అవుతుంది చూడండి. సో 432 1s are 432. సో 432 పోతే ఇంకెంత ఉంటుందండి? 432 పోతే సో 216 ఉంటుంది. 216 అంటే ఎగ్జాక్ట్గా 5 టైమ్స్ పోతుంది. మళ్ళీ 15 టైమ్స్ పోతుంది. సో అంటే ఎగ్జాక్ట్గా 432 150 టైమ్స్ పోతుంది. 432 150 టైమ్స్. 432 100 టైమ్స్ అంటే 43,000. దాంట్లో హాఫ్ 150 టైమ్స్ పోతుంది. అంటే 150 ఇంటూ 102. 150 ఇంటూ 100 అంటే 15,000. 150 ఇంటూ 2 అంటే 300. అంటే 15,300. So your answer is what? Option D. Option D will be the right answer.
ఏ ట్రేడర్ మార్క్స్ X% profit by giving X% discount on an article with an MRP of 744. It has 14.27% profit percentage if no discount is given on the item. However, the cost price of that item is what? 744 MRP గల వస్తువుపై X% రాయితీ ఇవ్వడం వల్ల ఒక వర్తకుడికి X% లాభం పొందాడు. అదే వస్తువుపై ఎటువంటి రాయితీ ఇవ్వనప్పుడు 14.27% లాభం వస్తుంది. అయితే ఆ వస్తువు యొక్క కొన్న విలువ ఎంత? సో 14.27 ప్రాఫిట్ వస్తుందండి ఎప్పుడు ఎటువంటి రాయితీ ఇవ్వకపోతే. ఓకేనమ్మా, ఎటువంటి రాయితీ ఇవ్వకపోతే. ప్రాఫిట్ పర్సెంట్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? మనము కొన్న విలువ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే మనకు కొన్న విలువ అనేది 7 మల్టిప్లై ఉండాలి. 7 టేబుల్లో పోవాలి. చూద్దాం. 7 టేబుల్ ఇది పోతుంది. 7 9 63. సో 7 టేబుల్లో ఇది పోతుందా? 7 టేబుల్లో పోదు. 7 టేబుల్లో 7 9 63, 7 3 నెక్స్ట్ 7 టేబుల్లో 7 8 56 అంటే 4 ఉంటుంది. 7 6 42. ఎస్, 3 ఆప్షన్స్ ఉన్నాయమ్మా. 7 టేబుల్లో పోయాయి. నెక్స్ట్ అంటే ఇంకేమన్నాడమ్మా? ఎంఆర్పి 744 ఇచ్చున్నాడు మనకి ఇక్కడ. ఎంఆర్పి ఏమన్నాడు? 744. రాయితీ ఏమి ఇవ్వకపోతే సో 14.27% ప్రాఫిట్ వస్తుంది అంటున్నాడు. అంటే ఒకసారి రాయితీ ఏమి ఇవ్వకపోతే దాని మీనింగ్ ఏంటి చెప్పండి? ఎంఆర్పీనే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది కదా. రాయితీ ఏమి ఇవ్వనప్పుడు ఎంఆర్పీనే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అంటే సెల్లింగ్ ప్రైస్ ఏంటమ్మా? కొన్న విలువ 7 పార్ట్స్ అంటే ప్రాఫిట్ 1 పార్ట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందండి? సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 8 పార్ట్స్ అవుతుంది కదా. ప్రాఫిట్ ప్లస్ కొన్న విలువ అంటే కదా. అంటే 8 పార్ట్స్ వాల్యూ ఎంతమ్మా? 744. అయితే మనకు 7 పార్ట్స్ వాల్యూ ఎంత కనుక్కుంటే సరిపోతుంది. 8 ఎన్ని టైమ్స్ అమ్మా? 8 9 72, 8 3 93 టైమ్స్ పోతుంది. 7 into 93 అండి. 790 టైమ్స్ ఎంతమ్మా? 790 టైమ్స్ 630, 7 3 21. 21 plus 630 651. So your answer is what? 651. Option B will be the right answer. So option B will be the right answer. మరోసారి చెప్తున్నాను చూడండి. రాయితీ ఏమి ఇవ్వనప్పుడు, డిస్కౌంట్ ఏమి ఇవ్వనప్పుడు ఎంఆర్పీనే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. డిస్కౌంట్ ఏమి ఇవ్వనప్పుడు సో అతనికి 14.27% ప్రాఫిట్ వచ్చిందంట. 14.27 అంటే 1/7. అంటే 7 పార్ట్స్ అనేది సిపి, 1 పార్ట్ అనేది ప్రాఫిట్. అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది 8 పార్ట్స్. సెల్లింగ్ ప్రైస్ ఎంఆర్పీ అవుతుంది. 8 పార్ట్స్నే 744. మనకు కావాల్సిన 7 పార్ట్స్. 7 పార్ట్స్ అంటే ఎంత? హౌ మెనీ 4-member కమిటీ కెన్ బి ఫార్మ్డ్ టు హ్యావ్ అట్లీస్ట్ 1 girl అవుట్ ఆఫ్ 6 boys and 4 girls? 6 బాలురు 4 బాలికల నుంచి కనీసం ఒక బాలిక ఉండేలా 4 సభ్యులు ఉన్నటువంటి కమిటీని ఎన్ని ఏర్పరచవచ్చు? సో మన దగ్గర అసలు ఎంతమంది ఉన్నారండి? 6 members బాయ్స్ ఉన్నారు, 4 members గర్ల్స్ ఉన్నారు. మనకి అట్లీస్ట్ 1 girl కావాలి. అంటే 4C1. రిమైనింగ్ మనకి ఎన్ని మెంబర్స్ కమిటీ అమ్మా? సో 4 సభ్యులు ఉన్న కమిటీ కావాలి. 4 members కమిటీ కావాలి. సో మిగతా 3 members బాయ్స్ తీసుకోవచ్చు. దిస్ ఈజ్ 1 way ఓఆర్ఆర్ ప్లస్ అట్లీస్ట్ 1 girl అన్నారు కాబట్టి కనీసం ఒక బాలిక అన్నారు కాబట్టి 2 girls కూడా తీసుకోవచ్చు. అంటే ఈ కేసులో మనం సో బాయ్స్ని కూడా ఇద్దరిని తీసుకుంటాం. ఇదొక కేసు. అట్లీస్ట్ 1 girl అన్నారు కాబట్టి 3 girlsని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు రిమైనింగ్ 1 boy తీసుకుంటాం. అట్లీస్ట్ 1 girl అన్నారు కాబట్టి 4 girlsని కూడా తీసుకోవచ్చు. 4 girlsని కూడా తీసుకోవచ్చు. 4 girlsని తీసుకున్నప్పుడు బాయ్స్తో అవసరం లేదు. ఇంకా 4C1 అంటే 4 అండి. 6C3 అంటే 6 into 5 into 4 by 3 into 2 into 1 అంటే 5 4s 20. 24 ఎంతమ్మా? 80. సో దిస్ వాల్యూ విల్ బి వాట్? 80. 4C2 4 into 3 by 2 into 1. 2 2s 2 3s 6. 6C2 6 into 5 by 2 into 1. 2 1s 2 3s 3 5s 15. సో 15 into 6 అంటే 90. 4C3 అంటే 4C1 4C1 అంటే 4A. 6C1 అంటే 6A. 6 into 4 అంటే 24. 4C4 అంటే 1. సో 170, 194, 195. So your answer is what? Option C. Option C will be the right answer. How many 5-character words can be made with the letters of the word explain? So when the repetition is allowed, so the beginning and ending with the vowels. పునరావృతాన్ని అనుమతించినప్పుడు ఎన్నిసార్లు రాసుకోవచ్చు అనే పదంలోని ఎక్స్ప్లెయిన్ అనే పదంలోని అక్షరాలతో మొదట మరియు చివరి అచ్చులు ఉండే విధంగా ఎన్ని పదాలను మనం తయారు చేయవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నన్నాడు? 5 అక్షరాల పదాలు. సో 5 letters వర్డ్ 3 4 5. అండ్ ఫస్ట్ ప్లేస్ లాస్ట్ ప్లేస్ మాత్రం సో వొవెల్స్తో మనం అచ్చులతో ఫిల్ చేయాలి. అసలు అచ్చులు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఈస్ వొవెల్ అచ్చు, ఐ అనేది వచ్చే, ఏ అనేది కూడా వచ్చే. అంటే 3 ఉన్నాయి. 3 ఇక్కడ ఎన్ని పెట్టుకోవచ్చు అంటే 3C1 3 into ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు 3C1 అంటే 3 into 3 అంటే ఇది ఎంతమ్మా? 9. ఇంకా 3 ప్లేస్లు ఉన్నాయమ్మా. రిపిటేషన్ అలౌడ్ అండి.
అంటే మళ్ళీ అచ్చులు తెచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు, ఓవెల్స్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మాత్రం అచ్చే ఉండాలి. ఇంకా తర్వాత కూడా అచ్చు పెట్టుకున్నా నో ప్రాబ్లం. ఇక్కడ ఓవెల్స్ పెట్టాలి, ఇక్కడ కూడా ఓవెల్స్ పెట్టుకోవచ్చు. రిపీటేషన్ అలౌడ్ ఇక్కడ. అంటే 7 ఇక్కడ పెట్టవచ్చు, 7 లెటర్స్లో ఏ లెటర్ని ఇక్కడ పెట్టవచ్చు, 7 లెటర్స్లో ఏ లెటర్ని ఇక్కడ పెట్టవచ్చు. 7C1 ఇంటూ 7C1 ఇంటూ 7C1. 7 లెటర్స్లో ఏ లెటర్ని ఇక్కడ పెట్టవచ్చు, 7 లెటర్స్లో ఏ లెటర్ని ఇక్కడ పెట్టవచ్చు, 7 లెటర్స్లో ఏ లెటర్ని ఇక్కడ పెట్టవచ్చు. అంటే ఓవరాల్గా మన ఆన్సర్ ఏంటంటే 9 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 7. అంటే సింపుల్గా 9 ఇంటూ 343. 9 ఇంటూ 343. సో ఒకసారి మీరు చూస్తే ఇక్కడ సో మన ఆన్సర్ దేంతో ఎండ్ అవ్వాలి? 9 3 27 కదా, 7తో ఎండ్ అవ్వాలి. సో 7తో ఎండ్ ఆప్షన్ ఒకటే ఉందండి, 3087. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సో టుడేస్ గ్రాండ్ టెస్ట్ మ్యాథమెటిక్స్ పార్ట్ 1 ఎక్స్ప్లెనేషన్. ఈ పార్ట్ 1లో మనం 1 to 25 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. రిమైనింగ్ క్వశ్చన్స్ మనం పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్లో చూద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.